పెన్ ఇరిగిపోయింది. అంటే జస్ట్ ఇది హోల్డ్ చేసుకోనికి జోబులో పెట్టుకోనికి రాకుండా ఉంది. దీని కాస్ట్ 200, 300 రూపాయలు పెట్టి తీసుకున్నా. కానీ బాధ అయితా ఉంది. కొన్నా కదా పెట్టుకోలేకపోయినానని. మరి నాకే ఇట్లుంటే రూపాయి కూడబెట్టి బిడ్డ పెళ్లి చేద్దాం అనుకున్నటువంటి ఒక వ్యక్తి ఓ ఇల్లు కొనుక్కుంటే ఆ ఇల్లును గులగొడితే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంది? అసలు ఎందుకు ఈ విషయము అని అంటే అసలు హైదరాబాద్లో ఒక భూతంలాగా కనిపిస్తూ ఉంది పేద ప్రజల పక్షాన. సో ఈ హైడ్రా ఎందుకు వచ్చింది, ఎందుకోసం వచ్చింది, ఏం జరుగుతుంది, ఇవన్నీ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. జూలైలో 2024లో తెలంగాణ ప్రభుత్వం ద్వారా అధికారికంగా జీవో తోటి MS నెంబర్ 99 ద్వారా వచ్చింది ఈ హైడ్రా. దశాబ్దాలుగా ఉన్నటువంటి వ్యవస్థలను కాదని రాత్రికి రాత్రి పుట్టుకొచ్చిన ఈ సూపర్ పవర్ సంస్థ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంది? చట్టబద్ధమైన సంస్థల కంటే హైడ్రాకి ఎందుకు అధికారాలు ఎక్కువ ఇచ్చిర్రు, ఎందుకు ఇచ్చిర్రు, ఎట్లు ఇచ్చిర్రు, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఇలా అసలు హైడ్రా ఉద్దేశం ఏంది, వస్తున్న విమర్శలు ఏందో చూద్దాం. పాయింట్ నెంబర్ 1, చెరువుల రక్షణ. చెరువులను రక్షించడం మంచిదే, చెరువులను కాపాడడం మరీ మంచిది. కానీ కేవలం సామాన్లు కట్టుకున్నటువంటి ఇల్లే టార్గెట్గా ఎందుకు అవుతున్నాయి? బడా బిల్డర్లు, రాజకీయ నాయకులు అక్రమంలో జోలికి వెళ్ళడానికి హైడ్రా ఎందుకు వెనకడుగు వేస్తాం? పాయింట్ నెంబర్ 2, విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్. వరదలు రాకుండా చూస్తామని చెప్తున్నారు. కానీ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయకుండా ఇళ్లను కూల్చడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందా? ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను భయపెట్టే చర్యేనా? ప్రభుత్వ భూములను కబ్జా అవ్వకుండా చూడాల్సిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నిద్రపోతున్నారు. వారు ఇచ్చిన పర్మిషన్లతో ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు ప్రజల మీద పడటం ఎంతవరకు న్యాయం? నోటీసులు ఇవ్వకుండా జేసీబీలు పంపమని, జేసీబీలు దింపమని ఏ రాజ్యాంగం చెబుతోంది? LRS, BRS పేరుతో డబ్బులు వసూలు చేసి ఇప్పుడు అక్రమ కట్టడాలను కూల్చడం మోసం కాదా? హైడ్రా రాకతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. సామాన్యుడి సొంతింటి కలగానే మిగిలిపోయింది. నిబంధనలు అంటే అందరికీ ఒకే లెక్కన ఉండాలి. కానీ పేద మధ్యతరగతి ప్రజల కన్నీళ్లు తూడకుండా వారి గూడు చెడగొట్టడం సరైన నిర్ణయం అయితే కాదు. హైడ్రా తన పద్ధతి మార్చుకోకపోతే సామాన్యుడి ఆగ్రహానికి గురికాక తప్పదు. అసలు సామాన్యుడు రెక్కలు ముక్కలు చేసుకొని దాచుకున్న సొమ్ము కళ్ళ ముందు మట్టిపాలు అవుతుంటే ఆ బాధ వర్ణనాతీతం. హైడ్రా చేస్తున్న ఈ కూల్చివేతలు నిజంగా చెరువుల రక్షణ కోసమా, లేక సామాన్యుడి కళను చిదిమేయడం కోసమేనా? ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లు చేసింది, ప్రభుత్వ అధికారులే పర్మిషన్లు ఇచ్చారు, బ్యాంకులే లోన్లు ఇచ్చాయి. మరి ఇప్పుడు అదే ప్రభుత్వం అక్రమం అని కూల్చేస్తుంటే తప్పు ఎవరిది? పర్మిషన్లు ఇచ్చిన అధికారుల మీద చర్యలేవి. కేవలం మధ్యతరగతి ఇళ్లపైనైనా మీ ప్రతాపం? బడా బాబుల ఫామ్ హౌజులు, రాజకీయ నాయకుల అక్రమ కట్టడాల విషయంలో హైడ్రా ఎందుకు వెనకడుగు వేస్తుంది? చట్టం అందరికీ సమానంగా ఎందుకు వర్తించడం లేదు? ప్రశ్నించాలి. న్యాయం జరిగే వరకు ప్రశ్నించాలి. న్యాయం అందరికీ జరిగేంత వరకు ప్రశ్నించాలి. జై హింద్.